నమస్తే. తెలంగాణ సమాజం అయితే ఏ కోరికైతే కోరుకున్నారో లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితని ఎందుకు అరెస్ట్ చేస్తారన్న ప్రశ్న బీజేపీ ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉంచినారు. సో మొత్తానికి 5 రోజుల క్రితం లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితని ఈడీ అధికారులు అరెస్ట్ చేసి 5 రోజులుగా మనం విచారిస్తూ ఉన్నారు. సో కల్వకుంట్ల కుటుంబం కాస్త ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తూ ఉంది. కల్వకుంట్ల కవిత అరెస్టు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా కలిసి రాబోతా ఉందా, బీజేపీకి ఏమైనా ప్లస్ కాబోతా ఉందా, బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా సానుభూతి వచ్చే అవకాశం ఉంటుందా? ఈ అంశాలతో పాటు ఏ దొంగల మీద అయితే ప్రశ్నించే గొంతుకలు పోరాటం చేసారో సోషల్ మీడియా వేదికగా ఆ బీఆర్ఎస్ పార్టీ దొంగలు మార్పు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంటూ రేవంత్ రెడ్డి సంకన ఏరుతూ ఉన్నారు. సో ఈ అన్ని అంశాలపైన మాట్లాడదాం. నాతో పాటు ప్రశ్నించే గొంతుక ఓయూ మైపాల్ యాదవ్ అన్న నా ముందున్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే. సో ఇవన్నీ ఈ 100 రోజుల కాలంలో మనం అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. లిక్కర్ స్కామ్ తోటి మనం స్టార్ట్ చేద్దాం. లిక్కర్ స్కామ్లో గత కొన్ని రోజులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితని ఈడీ అధికారులు తీసుకెళ్లి అరెస్ట్ చేసినారు. అరెస్ట్ అవుతారని మీరు ఊహించిరా, లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలు డ్రామాలు ఆడుతూ ఉన్నాయి, కల్వకుంట్ల కవితని రాజకీయంగా వాడుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని మీరు అనుకున్నారా? అంటే నేను ఇప్పట్లో అయితే అరెస్ట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సంతోషంగా ఉంది అరెస్ట్ కావడం. అరెస్ట్ అవుతుందని నేను అస్సలు అనుకోలే. సరే, రాజకీయంగా వాడుకుంటారా రాజకీయంగా వాడుకోరా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. అంటే వీళ్ళు వాడుకున్నంత మాత్రాన వాడుకోబడడానికి వస్తువు కాదు, కానీ పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు. పోయినసారి ఏమనుకున్నారు, ఇద్దరు ఒకటే అని నమ్మినారు. అవును, కాబట్టి ఓడగొట్టారు, చిత్తుగా ఓడిపోయారు. ఇప్పుడు అరెస్ట్ చేయడం వల్ల అంటే ఈడీ చేసింది అది కేంద్ర దర్యాప్తు సంస్థ అయినా కానీ, అంటే మేము ఈడీని చేతిలో పెట్టుకోలేదు, మేము బీఆర్ఎస్ కమ్ముడు పోలేదు అని చెప్పుకోవడానికైతే బీజేపీకి మనకు వస్తుంది. పోయినసారి ఇట్లాంటి సిచ్యువేషన్ లేదు కదా. పోయినసారి ఏం చెప్పాలో అర్థం కాలే. ఈ బీజేపీ వాళ్ళే అప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న బీజేపీలో ఉండే, మీ కాలేజ్ టీవీకి వచ్చిండు, మన తొలి వెలుగుకి వచ్చిండు, చెప్పిండు ఆమెను అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయకపోతే పార్టీ మునిగిపోతుంది అని చెప్పిండు. అట్లా నీ జితేందర్ రెడ్డి కూడా అన్నాడు, ఎందుకు అరెస్ట్ చేస్తలేదో మాకు తెలవట్లేదు అన్న. రాజగోపాల్ రెడ్డి అని అన్నాడు. ఇట్లా అనేక మంది, నాకు దిలీప్ కుమార్ అన్న, కపిల్ భాయ్ దిలీప్ కుమార్ అన్నాడు, రవీంద్ర నాయక్ అన్నాడు. వీళ్ళందరూ కూడా అవును వీళ్ళ ఫ్యామిలీని అరెస్ట్ చేస్తేనే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, ఏ పార్టీ అయినా వాళ్ళ ఫ్యామిలీతోని కానీ బీఆర్ఎస్ తోని కానీ మంచిగా ఉన్నారు, సన్నిహితంగా ఉన్నారని భావిస్తే ప్రజలు ఓటేయ్యారని చెప్పారు. వీళ్ళు చెప్పినట్టుగానే వీళ్ళు బీజేపీ వాళ్ళే చెప్తారు కాబట్టి ఇంకా ప్రజలు బాగా విశ్వాసంగా ఓకే కవితను అరెస్ట్ చేస్తలేరు కాబట్టి వీళ్ళు ఒకటే అని చెప్పేసి ఓడగొట్టారు. ఇప్పుడు అరెస్ట్ అయింది అంటే ఈడీ నిజానికి రాము నీ మీద మరి రాలే ఈడీ రైట్స్, నా మీద ఈడీకి రైట్స్ రాలు. తెలంగాణలో దాదాపు 2 కోట్ల మంది ఆడబిడ్డలు ఉంటారు. మరి ఈ 2 కోట్ల మంది ఆడబిడ్డలలో కరెక్ట్ కేసీఆర్ కూతురుని సెలెక్ట్ చేసుకున్నా అనవచ్చు. మరి కేసీఆర్ మరి కూతురు కాబట్టి అరెస్ట్ చేసిరని. మరి జగన్మోహన్ రెడ్డికి వైఫ్ ఉంది, జగన్మోహన్ రెడ్డికి తల్లి ఉంది, జగన్మోహన్ రెడ్డికి చెల్లి ఉంది, చంద్రబాబు నాయుడుకి కూడా అక్కయ్యలు ఉన్నారు, అక్కయ్యలు కదా ఉన్నారు, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ వైఫ్ ఉంది, వాళ్ళ కోడలు ఉంది. తర్వాత ఇంకా బీహార్లో కూడా లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించిన ఫ్యామిలీస్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి అక్క చెల్లెళ్ళు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, కూతుర్లు ఉంటారు. ఇట్లా వాళ్ళ కేసీఆర్కు అంటే బీజేపీ పార్టీకి అపోజిషన్ ఉన్న దాంట్లో కూడా చాలా మంది ఉన్నారు. అంతేందుకు సోనియా గాంధీ గారిని కూడా ఈడీ రైట్స్ చేసినారు, పిలిపించినారు, ఎంక్వైరీ చేసినారు. మరి సోనియా గాంధీ గారిని అరెస్ట్ చేయలేరు కదా. ఇప్పుడు నిజానికి బీజేపీకి ప్రథమ శత్రువు కాంగ్రెస్. అవును, కేసీఆర్ అంటూ కాదు. మరి అరెస్ట్ చేసినంటే ఈమె దొంగతనం ఉంది. నేను అనేది ఏంటంటే ఎవరికి ఉపయోగపడుతుంది సెకండరీ. ఇట్లాంటి దొంగలు క్రిమినల్స్ మాత్రం జైళ్ళల్లోనే ఉండాలి. కానీ ఇక్కడ బీజేపీ ప్రమేయం ఏమైనా కనిపిస్తుందా? కవిత అరెస్ట్ విధానంలో డైరెక్ట్ ఈడీఏనే ఆ దర్యాప్తు సంస్థలే ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తుందా, లేకపోతే భారతీయ జనతా పార్టీ చోద్యంతో కవితను అరెస్ట్ చేసినట్టు మీకు అనిపిస్తూ ఉందా? అదే నేను దాని లోపలికి వెళ్ళాను. బీజేపీ పార్టీ వేరు, కేంద్ర ప్రభుత్వం వేరు. కేంద్ర ప్రభుత్వం అంటే అది ప్రజలకు సంబంధించి, బీజేపీ అనేది పార్టీకి సంబంధించిన ఇష్యూ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఈడీ కూడా పార్టీ. కేంద్ర ప్రభుత్వంలో ఉండే మినిస్టర్స్ కానీ సంబంధిత వాళ్ళు కానీ ఎక్కడెక్కడైతే ఈ అంటే మనీకి సంబంధించి ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్కి సంబంధించి ఎక్కడెక్కడ జరిగినా చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే అవన్నీ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశించి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందా వాళ్ళకి తెలియకుండా ఈడీకి చేయడానికి ఉండదు కదా. కేంద్ర ప్రభుత్వమే చెప్పాల్సిందే. సంబంధిత మినిస్టర్స్ వాళ్ళకి ఫుల్ రైట్స్ ఉంటాయి కదా. అవును, కాబట్టి చేస్తారు. చేస్తే ఏంది
కానీ ప్రచారం అట్లా చేసుకుంటుంది కదా, అంటే కావాలనే బీజేపీ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు మోడీ ఎంటే అవుతాడు, దాంతోపాటు కేడీ దర్యాప్తు సంస్థలన్నీ ఎంటే అవుతాయని చెప్పి ఆ తరహాలో ఈ బీఆర్ఎస్ పార్టీ జాగృతి అట్లా ప్రచారం చేసుకుంటా ఉంది కదా. అదే ఇప్పుడు దొంగ రెడ్ హ్యాండెడ్గా దొరికినాక ఇంకా సిగ్గు లేకుండా ఒలింపిక్లో ఏదో బంగారు గోల్డ్ మెడల్ గెలిచినట్టు, సానియా మిర్జా టెన్నిస్లో తీసుకొచ్చినట్టు, ఏంది ఆ సైనా నెహ్వాల్ సెటిల్లో తీసుకొచ్చినట్టు, మలవత్పూర్ణ ఎవరెస్ట్ శిఖరం ఎక్కి వాళ్ళు కూడా ఇంత హంగామా చేయాలి, ఇట్లా ఏళ్ళనుడు ఇట్లా అనుడు ఏంది అది? నువ్వు లిక్కర్ దందా చేసి 100 కోట్లు లంచం ఇచ్చిందట ఆమ్ ఆద్మీ పార్టీకి. 100 కోట్లు ఇచ్చిందంటే మేము 1000 కోట్లకు టార్గెట్ చేసింది, 1000 కోట్లకు టార్గెట్ చేసి 1,00,000 కోట్లకు ఇచ్చింది. అసలు ఏమనుకుంటుంది ఆమె? ఇంకా సిగ్గు లేకుండా తప్పు ఒప్పుకున్నా కానీ ఒక సరే పోన్లే తెలుసో తెలియక చేసింది అనొచ్చు. ఇంత తప్పు చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికి ఈడీ ఆఫీసర్లు, నీకు విషయం తెలుసా, వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి హింస పెడితే జడ్జి గారు అడుగుతారు క్వశ్చన్, వీళ్ళకి అడ్వకేట్ ఉంటారు. అవును, ఏం ఆధారాలు లేకుండా ఎట్లా పడితే మీరు అట్లా ఎందుకు అరెస్ట్ చేసిరు అన్నప్పుడు ఈడీ వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈడీ ఆఫీసర్లు తప్పు చేస్తే ఈడీ ఆఫీసర్లు జైలుకు పోతారు. దానికి బీజేపీ పార్టీకి ఏం సంబంధం? ఒకవేళ కేంద్ర ప్రభుత్వాలు ఉన్నారు, వాళ్ళు చట్టం తన పని చేసుకుపోతుంది. సరే వాళ్ళు చెప్పిర్రా చెప్పలేరా అనే దానికంటే క్వశ్చను, ఈమె లిక్కర్ స్కామ్ అంటారు చాలామంది, అది లిక్కర్ స్కామ్ కాదు, లిక్కర్ పాలసీ స్కామ్. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్. లిక్కరే కాదు, లిక్కర్ పాలసీ స్కామ్. అంటే పాలసీ స్కామ్ అంటే ఏందని అడిగితే, అంతకు ముందు లిక్కర్ అమ్మే విధానం ఎట్లుండే, వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఆ పాలసీలు ఎట్లా స్కామ్ చేసిర్రు అంటే, అంతకుముందు కొన్ని లిమిటెడ్ మందే అమ్మేది, అది గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేది, గవర్నమెంటే లిక్కర్ అమ్మేది. ఇప్పుడు ఏం చేశారు అన్నట్టు, వీళ్ళ కొత్త విధానంతో ప్రైవేట్ వ్యక్తులు ఎంటర్ అవుతారు. అప్పుడు ఏంటంటే ఒక లిమిటెడ్ టైం వరకు ఉంటుండే, అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి. ఈ కవిత ఎంటర్ అయిన తర్వాత మా తెలంగాణలో ఇట్లా కొంత 1000 కోట్ల లిక్కర్ సెల్లింగ్ అవుతుంది, మీరేంది అంత తక్కువ అమ్ముతున్నారు, లిక్కర్ అమ్మి కోట్లు సంపాదించవచ్చు, లిక్కర్ పాలసీని ఇట్లా రూపొందించాలి, కొత్త విధానం రూపొందిద్దాం, ఇప్పుడున్న మీరు విధానంతో పోతే తక్కువ ఆదాయం ఉంటుంది, మీరు సంపాదించుకోవడానికి ఏముండదు అని చెప్పేసి వాళ్ళకి లేని ఐడియాలు ఇచ్చి లిక్కర్ కొత్త పాలసీ చేసింది. ఆ పాలసీ కొత్త పాలసీ ప్రకారం ఏంటంటే, రాత్రి 3 గంటల దాకా అమ్ముకోవచ్చు లిక్కర్. కవిత చూడు ఎంత క్రిమినల్ బ్రెయిన్, రాత్రి 3 అయిన దాకా తాగితే రేపుల మర్డర్లు ఎందుకు జరగవు? ఏ నిర్భయ రేపుకు వ్యతిరేకంగా ఏర్పడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ, అవును, అప్పుడు లిక్కర్ తాగి నిర్భయం రేప్ చేసిరు, ఇష్టం వచ్చినట్టు ఆమెను చిత్రహింసలు పెట్టి బస్సులో రేప్ చేసిరు. ఇదే కేజ్రీవాల్ పెద్ద మొత్తంలో చేసిండు. ఇప్పుడు ఈ కవిత ఎంటర్ అయ్యి 3 గంటల దాకా లిక్కర్ అమ్ముకోవచ్చు, రాత్రి 3 గంటల దాకా. అంటే ఈమె ఇంటర్వ్యూలో చెప్తా ఉండే, ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావంటే లిక్కర్నే కంప్లీట్ లేకుండా చేస్తా అని చెప్పినది. అది అంటే ఇక్కడ తెలంగాణ ఆగమైంది, అటు ఢిల్లీలో కూడా ఆగం చేయడానికి లిక్కర్ దందాకు చేసింది అంతే కదా. నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను లిక్కర్ని అవాయిడ్ చేపిస్తా, అసలు ఆదాయం తక్కువైనా సరే ప్రభుత్వానికి, చాలా మంది మహిళలు బాధపడుతున్నారు, అసలు లిక్కర్నే మొత్తం ప్రొహిబిట్ చేసేస్తాం, లిక్కర్నే నిషేధిస్తామని చెప్పి. అంటే వీళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీ అంత ఒక టైప్ ఉంది, దండుపాలెం బ్యాచ్ లాగా, వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటే దళితుని ముఖ్యమంత్రి చెయ్యను అన్నట్టు, ఓకే చేస్తా అంటే చేయను అన్నట్టు. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అంటే దళితులకు 3 ఎకరాలు ఇయ్యను, వాళ్ళ దళితుల భూములే లాక్కుంటా, ధరణి లాంటివి పెడతా, ఇంకోటి పెడతా, హరితారం పెడతా, అట్లాంటివి పెట్టేసి లాక్కుంటా. అంటే మన మీనింగ్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఇయ్యడు, ఉన్న ఇంట్లో కూలగొడతాడు. ఇది సేమ్ కవిత కూడా, నేను లిక్కర్నే నిషేధిస్తా అని చెప్పేసి అసలు లిక్కర్తోనే బిజినెస్ చేసి ఏదో సామ్రాజ్యాన్ని నిర్మించి భవిష్యత్తులో వీలైతే తెలంగాణలో సీఎం కావాలనుకున్నదేమో అనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా మనం ఏదైనా సాధిస్తే ఇట్లా చేయి చూపిస్తాం. ఈడీ అధికారులు ఆమెని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము సాధించామని ఆ కుటుంబం ఎట్లయితే చేయలేపి పిడికిలు పట్టిందో, మేము సాధించినట్టు ఇట్లా పిడికిలు చూపిస్తుంది. సింబల్, విన్నింగ్ సింబల్ ఇట్లా. నువ్వు ఎక్కడికి పోతున్నావు? ఏమన్నా యూరప్ పోతున్నావా? ఫుట్బాల్లో సెలెక్ట్ అయినావా? నువ్వు ఫుట్బాల్ టీంలో, వాలీబాల్ టీంలో సెలెక్ట్ అయినావా? కబడ్డీ టీంలో సెలెక్ట్ అయినావా? క్రికెట్ టీంలో సెలెక్ట్ అయినావా? ఏంది నువ్వు ఈ సింబల్ ఏంది? లేకపోతే ఆల్రెడీ కప్పు గెలిచి ఇట్లా చేసినావా? టెన్నిస్లో కానీ ఇంకా దేంట్లో, కబడ్డీలో కానీ దేంట్లో ఏంది ఆ సింబల్ ఏంది? అంటే
ప్రజల అమాయకులు గొర్రెలు అనుకుంటారు, ఇంకా మేము ఏది చెప్పినా నమ్ముతాం అనుకుంటారు. కానీ తెలంగాణ ప్రజలు ఇలా సోషల్ మీడియా వల్ల చాలా ఎడ్యుకేట్ అయినారు. అసలు ఆమె అరెస్ట్ అట్లా మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు. పీడ విరగడైపోయింది, మనకు శని పట్టినట్టు పట్టింది, దరిద్రం పట్టినట్టు పట్టింది కవిత అని చెప్పేసి కవితను తిట్టుకుంటున్నారు. సిగ్గు లేకుండా హరీష్ రావు కేటీఆర్ ఇక్కడ మనలాంటి వాళ్ళని ఎంతో మందిని అరెస్ట్ చేయించి ఇప్పుడు కవితది అక్రమ అరెస్టు. నువ్వా నీతులు చెప్పేది హరీష్ రావు కేటీఆర్? నేరెళ్లలో కేటీఆర్ అనే ధర్మార్గుడు పాపం హరీష్ను, పోల హరీష్ను, బానయ్యను వీళ్ళ నూచకోత కోసిండు. దేనికి పనికి రాకుండా చేసిండు. ఎస్పీ విశ్వజిత్ గారిని పెట్టుకున్నాడు, ఆ ఎస్ఐ రవీందర్ని పెట్టుకున్నాడు. 3-4 రోజులు ఊచకోత కోపించి సిగ్గు లేనోడా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈడీ ఆఫీస్ వాళ్ళు తప్పు చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం తప్పు అంటుంది. నువ్వు అధికారం ఉన్నన్ని రోజులు నువ్వేం చేసినావు? నువ్వు దయ్యాలే వేదాలు వల్లించినట్టు పతివ్రత మాటలు మాట్లాడుతున్నాడు కేటీఆర్. అదేవిధంగా హరీష్ రావు ఎంత దుర్మార్గుడు, చక్రధర్ గౌడ్ మీద రేప్ కేసు, కిడ్నాప్ కేసు, చీటింగ్ కేసు పెట్టి ఆయన నూచకోత కోసి వాళ్ళ భార్యను కూడా చిత్రహింసలు పెట్టి మాటలతోనే 3 చెర్ల నీళ్ళు తాగిపించి వాళ్ళకు రోజు మనశ్శాంతి లేకుండా చేసి ఏడిపించినావు. మరి నీ అధికారులతో నువ్వేం చేయించినావు? ఇంకా వాళ్ళు ఈడీ ఆఫీసర్లు యాజ్ పర్ లా పోతున్నారు. ఇంకా వీళ్ళే తప్పు చేస్తుంది, ఈడీ కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తుందని హరీష్ రావు చెప్తే ఇంకేం చెప్తావు? ఇక దొంగే దొంగ అన్నట్టుంది. ఇప్పుడు ఆ ఈడీ అధికారులు కవితతోని ప్రశ్నిస్తున్న తరుణంలో కేటీఆర్ కూడా వీడియో తీపించుకుంటేదో వాళ్ళ మీద కూడా ఏదో వాగ్వాదం తిరిగే ప్రయత్నాలు చేస్తాం. ట్రాన్సిట్ ఆర్డర్ చూపెట్టు, ఇది ఉందా అది ఉందా? నువ్వేనడన్నా మమ్మల్ని కిడ్నాపులు చేసినప్పుడు, మమ్మల్ని అరెస్టులు చేసినప్పుడు వాళ్ళు ఏమైనా నోటీసులు ఇచ్చారా? రావడం ఎత్తుకపోవడం. ఈ 10 ఏళ్లలో మీకు ఎవడు నచ్చకపోతామని తీసుకుపోయి జైలు వేసారు కదా. మందకృష్ణ మాదిగన్నని తీసుకుపోయి లోపటేసిర్రు, ఈ రవి ప్రకాశం తీసుకుపోయి లోపటేసిర్రు, మన తొలి వెలుగు రగనని లోపటేసిర్రు, మల్లన్నని వేసిర్రు, దాసరి సీనన్నను కొట్టిర్రు, నన్ను కొట్టిర్రు, నిన్ను కొట్టిర్రు, జిఎస్ఆర్ టీవీ తీసుకుపోయిర్రు. 1-2 వామన్ రావు దంపతులు నడి రోడ్డు మీద కూడా చంపినారు. మరియమ్మని లాకప్ డెత్ చేసినారు, చిరంజీవి అనేటైనను లాకప్ డెత్ చేసినారు. మీ అరాచకాలు తట్టుకోలేక రామాయణపేటలో తల్లి కొడుకు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినారు. కేసీఆర్ పేరు రాసి కూడా చాలా మంది కేసీఆర్ పేరు రాసి మన సునీల్ నాయకే. అవును, వీడి దుర్మార్గుడి వల్ల మేము చచ్చిపోతున్నాం. వీడు 58 ఏళ్ళు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని 61కి పెంచుతున్నాడు. వీడు ఉన్నన్ని రోజులు ఉద్యోగాలు రావని చెప్పి సునీల్ నాయక్ పురుగుల మందాయి చచ్చిపోయాడు. ఇవాళ వీళ్ళు నీతులు చెప్తుర్రు, దయ్యాల నీతులు వల్ల వేసినట్టున్నాయి. మీకు సిగ్గులు లేవురా? ఏం బతుకులు రా మీ? ఇంత దారుణమైన బతుకులు. ఇంకా నిస్సిగ్గుగా మీరేదో పతివ్రతలైనట్టు, మీరేదో శుద్ధ పూసలైనట్టు ఈయన ట్రోల్ చేస్తున్నారు. శుద్ధిని శుద్ధ పూసని అని అదొకటి 90s మిడిల్ క్లాస్ మూవీ అని వచ్చింది. అందులో పోరాడు చేసిన కథలు, ఇంకా పోరాడు అంటే చిన్న పోరాడు లెక్క చేస్తాడు. శుద్ధిని శుద్ధ పూస మాటలు. అబ్బా వీళ్ళు ఇంత మంచోళ్ళ? అసలు ఇప్పుడు కొత్తగా మొన్ననే స్కూలింగ్ అయిపోయి బయటకు వచ్చినోడు ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా చూసినోడు ఈ కేటీఆర్ హరీష్ రావు మాటలు చూస్తే, కేసీఆర్ మాటలు చూస్తే ఇంత మంచోళ్ళని అరెస్ట్ చేస్తుర్రా? అయ్యో పాపం అంటారు. ఈ రాక్షసులు 10 ఏళ్ల నుంచి మనల్ని ఎంత నరకం చూపెట్టిర్రో మనకు మాత్రమే తెలుసు. కానీ వీళ్ళు అనుకున్నట్టు కవిత అరెస్ట్ అయితే తెలంగాణ సమాజం రోడ్ల మీదకి వచ్చి ఒక అగ్నిగుండంగా మారే అవకాశం ఉంటుందని ఊహించారు అనుకుంటా. అంటే ఎవరు కూడా బయటకు వస్తలేరు కదా కవిత అరెస్ట్ అక్రమంగా చేసి అని చెప్పి. సరే బీఆర్ఎస్ పార్టీ కొంతమంది దండుపాలెం బ్యాచ్ ఈ గులాబీ జెండాలు జాగృతి జెండాలు పట్టుకొని అక్కడక్కడ ధర్నాలు ఆందోళనలు చేసినచ్చు కాక, కానీ ప్రజలు మాత్రం ఎక్కడ కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. రోడ్ల మీద రాకపోగా తిడుతున్నారు. సిగ్గులేంది. మహిళల తాళిబొట్లు దించడానికి ఢిల్లీకి పోయింది, పంజాబ్ పోయింది. ఈ ఏంది మనకు తెలంగాణకు ఇంత చెడ్డ పేరు వచ్చింది. తెలంగాణ ప్రాంతాన్ని తిట్టుకుంటున్నారు. పలానా దొంగ లిక్కర్ స్కామ్ పెట్టింది ఏ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. ఎవరు? కేసీఆర్ కూతురు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తిట్టుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఒక దుర్మార్గురాలు వచ్చి ఢిల్లీలో లిక్కర్ అమ్మి పంజాబ్ వ్యాపింపజేసి దేశవ్యాప్తంగా వ్యాపింపజేసి అక్కడ మహిళల పుస్తెలు తెంపడానికి ప్లాన్ చేసింది. ఇప్పుడు ఒక రకంగా తెలంగాణ పేరు మొత్తము దేశవ్యాప్తంగా చెడైపోయింది. అంతే కదా, తిట్టుకుంటారు. ఇప్పుడు ఏదైనా మంచి పేరు ఉండాలి. ఇప్పుడు మలవత్పూర్ని ఎవరెస్ట్ ఎక్కింది తెలంగాణ అంటే గొప్పగా ఉంటుంది. అవును, తెలంగాణ బిడ్డ అని చెప్పి తెలంగాణ బిడ్డ అని ఉంటుంది. ఏంది బిడ్డ? లిక్కర్ అమ్మిందని చెప్పడానికా? ఎంతమంది అమ్మాయిలు చచ్చిపోతున్నారు అంటే పెళ్ళైన వాళ్ళు 3 గంటల దాకా అమ్ముడైంది. రాము ఇట్లాంటి పాలసీ రూపొందించడానికి రూపకల్పన చేసింది లిక్కర్ జాతి పిత. అంటే జాతి పిత అన్నారు, లిక్కర్ జాతి మత అనాలి.
మాత ఆయనేమో తాగుడు జాతి పిత. ఎవరు? వాళ్ళ తండ్రి. తాగుడికి లిక్కర్ తాగుడికి జాతి పిత, ఈమె జాతి పిత యొక్క కూతురేమో డాటర్. లేదంటే లిక్కర్ డాటర్ అనల్లా, లిక్కర్ జాతి డాటర్ అనల్లా. ఏంది అది? ఎందుకు ఇట్లా చేస్తుర్రు? ఇప్పటికైనా ఒప్పుకోకుండా జనరల్గా మనిషి అనేటువంటి ఎప్పుడో ఒకసారి రియలైజ్ కావాలి. చాలా మంది తప్పులు చేస్తుంటారు, రియలైజ్ అవుతుంటారు. ఇప్పటికైనా రియలైజ్ కండి. ఇంకా బట్టగలిచి ఈడీ మీద పడేయడం అంటే ఏంది? నేను చాలా మందితో మాట్లాడిన కేసు అంతా నేను కూడా చూసిన. డోర్ డెలివరీ చేయడానికి ఇచ్చింది. ఎవరైనా లిక్కర్ డోర్ డెలివరీ పాలసీలో ఒక పాయింట్ పెట్టింది అంటే కవితక్క, ఆషామాషి వ్యక్తి. చెప్పు, నువ్వు హెలికాప్టర్లలో ఎందుకు పోయినావు? అక్కడికి ఇక్కడికి ప్రైవేట్ విమానాలలో ఎందుకు పోయినావు చెప్పు. ఆ సాఫ్ట్వేర్ మొత్తము మరి దాన్ని ఎరాడికేషన్ చేసినామంటారు, డిలీట్ చేసినామంటున్నారు. అన్ని చాటింగ్స్ అన్ని ఎందుకు డిలీట్ చేసినావు? నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడినావు? బుచ్చిబాబు నీ సీఏ కాదా? బుచ్చిబాబు నీ సీఏ కాదా? లేపు చెప్పు. ఇవన్నీ వీళ్ళందరితో మీకు లింకులు లేవా? ప్రతి ఒక్కరితో ఎందుకు మాట్లాడినావు? సిసోడియాతో నువ్వు మాట్లాడలేదా? చెప్పు. ఆ చంద్రశేఖర్, వెల్కమ్ టు సుఖేష్ చంద్రశేఖర్. సుఖేష్ చంద్రశేఖర్ ఏమో నీకు వెల్కమ్ చేస్తున్నాడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ ఏమో నీకు సెండ్ ఆఫ్ చేస్తున్నాడు. కేసీఆర్ ఎందుకు మాట్లాడలే? కవిత అరెస్ట్ పైన మాట్లాడాలి కదా. తప్పు చేసింది కదా. ఇప్పుడు ఏం మాట్లాడినా పొట్టు తిడతారు ప్రజలు. ఇప్పుడు నా కూతురు మంచిదంటే నీకు సిగ్గు లేదు. ఇప్పుడు తండ్రి, ఇప్పుడు దూడ, ఆవు చేనులో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా? కేసీఆర్ కూడా పెద్ద దొంగనే, కానీ దొంగ దొరకకుండానే చేసిండు. ఈమె రెడ్ హ్యాండెడ్గా దొరికింది కదా. ఇప్పుడు వచ్చి నా బిడ్డ మంచిదని చెప్పమని ఇంకా సిగ్గులేనోడా కేసీఆర్కి అంటున్నారా? మమ్మీ కాలోజీ టీవీ వేదికగా ఈటల రాజేందర్ గారు ఏదో తప్పు చేసిండు, దళితుల భూములు లాక్కున్నాడని ఏదో ఆరోపణలు వస్తేనే పార్టీ నుంచి సస్పెండ్ చేసినావు, మంత్రి పదవిని సస్పెండ్ చేసినావు, డింగాన్ చేసినావు, నీ ప్రెస్ మీట్లు పెట్టించినావు, బయటకు వెళ్ళగొట్టినావు, పార్టీ నుంచి గెంటేసినావు. మరి లిక్కర్లో ఇంత రెడ్ హ్యాండెడ్గా ఇన్ని ఇన్ఫర్మేషన్ ఉంటే నీ కూతురుని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? ఎమ్మెల్సీ పదవి నుంచి మరి రాజీనామా చేయమని ఎందుకు ఒత్తిడి చేయట్లేదు? ఆ పార్టీ నుంచి ఎందుకు రాజీనామా చేస్తున్నావు? అంటే నీ కూతురని. ఒకప్పుడు తప్పు చేస్తే ఎంతటి వాళ్ళనైనా వదలను, నా కుటుంబ సభ్యులైన వదలను, నా కూతురునైనా కొడుకునైనా వదలనని అసెంబ్లీ సాక్షిగా చెప్పి నువ్వు ఎట్లాగో అరెస్ట్ చేయలే, ఎట్లాగో బిడ్డను కంట్రోల్లో పెట్టలే, తప్పులు చేయకుండా మంచి నీతులు చెప్పలే, మంచి మాటలు చెప్పలే. ఈడీ అన్న చట్టం తన పని తను చేసుకోకపోతే అట్లీస్ట్ ఇప్పుడన్నా నీ చేతిలో ఏముంది? కవితను నీ పార్టీ నుంచి సస్పెండ్ చేసే హక్కు ఉంది. అయినా నువ్వు చేస్తలేవంటే నువ్వు ఇది ఇంతకుముందు టీఆర్ఎస్ అని పెట్టుకున్నావు, తెలంగాణ రాష్ట్ర సమితిని. ఇప్పుడు బీఆర్ఎస్ అని పెట్టుకుంటున్నావు. నువ్వు కేఆర్ఎస్ అని పెట్టుకో, కల్వకుంట్ల రాష్ట్ర సమితి అని పెట్టుకో. ఎందుకంటే నువ్వు పనిచేసేది కల్వకుంట్ల రాష్ట్రం కోసమే, కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కోసమే. కానీ నీకు దేశం మీద కానీ రాష్ట్రం మీద కానీ ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళు పైకి జై తెలంగాణ అంటారు కానీ జై కల్వకుంట్ల అని మనసులో ఉంటుంది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఓట్లు వేయించుకోవడానికి జై తెలంగాణ అంటారు. నువ్వు నిజంగా జై తెలంగాణ అనే పదం నీ మనసులో ఉంటే ఈ తెలంగాణ నుంచి లిక్కర్ దందా చేసిన కవితను నీ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయి. లేకపోతే ఈ క్రిమినల్ ఎంకరేజ్ చేస్తున్నాను మనం అనుకోవాలి. అంతే కదా. ఉద్యమకాడు బీసీ బిడ్డ ఈటల రాజేందర్కి ఒక న్యాయం, కల్వకుంట్లకి అయితే ఒక న్యాయం. అరే ఆయన నూచ కోత కోసిర్రు. వందల మంది పోలీసులను తీసుకుపోయి వాళ్ళ ఇంటి మొత్తము పోలీసులే, వాళ్ళ కిచెన్లకు, ఆ బెడ్రూమ్లకు పోలీసులు, మొత్తం రాత్రి 2 దాకా 3 దాకా ఆ ఒకటే 24 hours మొత్తం లిస్ట్ ఇచ్చి అదే అని చెప్పి కోర్టుకు సబ్మిట్ చేసినారు. జడ్జి గారు అడిగారు 24 గంటలలో ఎవరన్నా రిపోర్ట్ ఇస్తారా? ఏదో కార్లో కూర్చుంటూ రాసుకొచ్చారని చెప్పేసి కొట్టేసారు కేసు. మరి ఈటల రాజేందర్కు ఒక న్యాయం, కవితకు ఒక న్యాయమా? అంటే కవిత నీ కడుపులో పుట్టిందని, కవిత కల్వకుంట్ల ఫ్యామిలీ అని, కవితది నీ రక్తం అని నువ్వు ఆమెను సస్పెండ్ చేస్తలేవా? అంటే ఈటల రాజేందర్ ఒక ముదిరాజు కాబట్టి, బీసీ కాబట్టి నువ్వు ఆయనను ఊచ కోత కోసినావు, ఆయనను 3 చీరల నీళ్ళు తాగిపించినావు, చుక్కలు చూపించినావు, వాళ్ళకి నిద్ర లేని రాత్రులు గడిపించినావు. అప్పుడే మరి ఆ జమునక్క ఉసురు తలిగే నీ కూతురు కూడా ఇలా జైల్లో ఊచలు కోస్తుంది. మరి జమునక్క ఏడ్చినట్టు అప్పుడు ఈటల రాజేందర్ గారిని టార్చర్ పెట్టినప్పుడు ఇయ్యల్లా శోభమ్మ ఏడుస్తుంది. శోభమ్మ పొట్టు ఏడుస్తుంది. వామ్మో ఇదేంది కర్మ సిద్ధాంతం అంటారు దీన్ని. మనము ఏమిస్తే అదే మనకు తిరిగి వస్తుంది. నువ్వు ఎంతో మంది ఆడబిడ్డలు నేర్పించినావు, జమునక్క నేర్పించినావు.
మా అమ్మ ఏడిపించినావు, మా అమ్మ నన్ను కిడ్నాప్ చేస్తే మా అమ్మకి రాత్రి అంతా నిద్రలేదు, మా తల్లుల ఉసురు తలగదా? ఎంతమంది తల్లుల ఉసురు, ఎంత నిద్రలేని రాత్రులు గడిపించారు. ఇంకా ఏడుస్తారు. కవిత ఎప్పటికీ రాదు జైలు. దాసరి సీనన్నను కూడా కల్వకుట్ల కవిత గురించి మాట్లాడుతున్నామని చెప్పి బాలనగర్ పిఎస్లో తీసుకుని పోయి కల్వకుట్ల కవిత వీడియో కాల్ చేసి బట్టలు ఇప్పి తాటికి ప్రయోగించారంటే మరి నాడు దాసరి సీనన్న తల్లి కూడా ఏడ్చుంటది కదా. వాళ్ళ తల్లి ఉసురు ఊసుకునే పోతుందా? శోభక్క, నువ్వు ఇప్పటికైనా శోభమ్మ ఆ కేసీఆర్ చెప్పు, ఆ తిరుపతికి వెళ్ళుమను, లేదంటే యాదాద్రికి వెళ్ళుమను, గుండు తీపించుకోమను, చేసిన తప్పులు ఒప్పుకోమను, ఏమైతే దొంగ పనులు చేసారో అన్నీ ఆ దేవుడికి ఇస్తారా లేదంటే ప్రజలకు పనిచేస్తారా, పనిచేసి రాజకీయాల నుంచి తప్పుకొని ఆధ్యాత్మికంగా ఏదైతే ఆ సద్గురు ఎట్లయితే వెళ్ళిండో ఆధ్యాత్మికంగా, ఓషో ఎట్లా వెళ్ళిండో అట్లా మీ కేసీఆర్ ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతేనే ఈ సమాజానికి మంచిది. ఆ నరరూప రాక్షసుని నువ్వు ఆదిలోనే ఆపలేవు శోభమ్మ. మీ తప్పు కూడా ఉంది. ఒక కొడుకు కూతురు ఎంత అరాచకవాదులు, వామ్మో. వాళ్ళ నాకు తెలిసి దేవుడు కూడా ఒప్పుకోడు అనుకుంటా ఇలా తప్పులు. నరకంలోకి పోయిన ఒకటో రెండో తప్పులు అంటే దేవుడు కూడా సరే తెలియక చేసిమంటారు. వీళ్ళు చేసే తప్పులు ఒకటా రెండా? ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పులకు, కేటీఆర్ హరీష్ రావు చేసిన తప్పులకు అపరిచితుడి సినిమాలో కదా అన్ని వేడి నూనెలల్లా వేసి శిక్షలు వేస్తారు యముడు. అట్లా కేసీఆర్ ను కూడా వేడి నూనెలల్లో వేస్తారు. ఎందుకంటే ఏం దుర్మార్గులను పెంచి పోషించినవయ్యా. ఇంకా అనేకమైనటువంటి శిక్షలు ఉంటాయి. ఇట్లా పురుగులతో ఇట్లా జలగలతోని పిలుస్తారు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఇవే శిక్షలు పడతాయి. ఎందుకంటే ఇప్పటికీ కవితను కంటిస్తే అంటే ఆమె తప్పు చేసి సస్పెండ్ చేస్తలేవు. ఇంకా ఏదో మసిపూసి మారేడుకాయ చేసి ఈ తెలంగాణ ప్రజల మీద మళ్ళీ వస్తారు. వీళ్ళు అంత ఆశంబాషిగా నమ్మొద్దు. ఇప్పుడు వచ్చే ఎంపీ ఎన్నికల్లో మాత్రం వీళ్ళని చిత్తుగా ఓడించాలి. కానీ కవిత ఇప్పుడు 5 రోజులు అవుతా ఉంది అరెస్ట్ అయ్యి. నిజంగా తప్పు చేసిన అన్న ఆలోచనకు, లేకపోతే 10 సంవత్సరాల కాలం పాటు చాలామంది మహిళలకు మేము ఇబ్బంది పెట్టినాం, చాలామంది మహిళలకు భర్తలను దూరం చేసాం ఈ లిక్కర్ మాఫియా వల్ల అన్న ఆలోచనకు ఈ కుటుంబం వచ్చింది అనుకుంటున్నారు అన్న మీరు? అదే ఇప్పుడు రాయలసీమలోనూ ఇక్కడ ఉంటుంది, కత్తి పట్టినోడు కత్తికే బలవుతాడని. ఈ కేసీఆర్ కూతురు లిక్కర్ను నమ్ముకున్నారు. ఈ లిక్కర్ను నమ్ముకొని తెలంగాణలో కొన్ని వేల మంది అమ్మాయిలు పెళ్ళైన తర్వాత పుస్తెలు తెగిపోయినాయి, తాగుడు అలవాటై చాలా మంది చచ్చిపోయారు. కొందరు రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోయారు, కొందరు లివర్ ఖరాబ్ అయ్యి చచ్చిపోయారు, కొందరు కిడ్నీ ఖరాబ్ అయ్యి చచ్చిపోయారు. ఇట్లా అనేక మంది తల్లులు విధవరాళ్ళు అయిపోయారు, వితంతువులు అయిపోయినారు. మరి ఆ లిక్కర్ తాగిపిచ్చి వాళ్ళ భర్తలను చంపినావు. మరి ఇప్పుడు అదే లిక్కర్కు కవిత బలైంది, కేసీఆర్ బలైండు. లిక్కర్ చుట్టే ఈ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ లిక్కర్తోనే కేసీఆర్ అంతమవుతుంది. కేసీఆర్ కూడా ఆ లిక్కర్ తాగి ఆయన లివర్ కిడ్నీ ఖరాబ్ చేసుకుండు. ఇప్పుడు హెల్త్ కబడైందా? అంతే కదా, ఏముంది మొన్నదాకానే బ్లడ్ తాగుతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన పడ్డది కూడా తాగి పడ్డదే కదా. తాగి పడ్డా అంటే లిక్కర్ తాగి పడ్డాన్ని దోత్తట్టుకుని పడ్డాడు అంటారు. కొట్లాట తాగిన తర్వాత హరీష్ రావు కేటీఆర్ పదవుల కోసం కొట్లాడుతున్న తరుణంలో పడేసిరన్న ఒక ప్రచారం. ఇక అది ఎంతవరకు నిజమో కానీ మొత్తానికి లిక్కర్ అయితే సెంటర్. మీరు లిక్కర్ను నమ్ముకున్నారు, లిక్కర్ ఆదాయాన్ని నమ్ముకున్నారు, లిక్కర్ ద్వారా అనేక మందిని చంపినారు. కాబట్టి లాస్ట్కు నీ బిడ్డే లిక్కర్ స్కామ్లోనే, లిక్కర్ పాలసీ స్కామ్లోనే ఇరికింది. లిక్కర్ వల్ల ఇన్ని డేంజర్లు ఉంటాయి. కాబట్టి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం అన్న ఈ బెల్ట్ షాపులను బంద్ చేసి ఈ రాత్రి 6 గంటల లోపే ఈ లిక్కర్ సెల్లింగ్ అనేది ఆపాలి. తద్వారా అనేక మంది భార్యలకు సంబంధించి వాళ్ళ పుస్తెలు ఉంటాయి, లేకపోతే పుట్ట తెగిపోతాయి. ఇప్పుడు గతంలో హుజురాబాద్లో ఈటెల రాజేంద్ర ఒక సభలో ఒక కళాకారుడు పాట పాడాడు, గోవిందా గోవిందా అన్న పాట పాడాడు. మీరు సోషల్ మీడియాలో చూసినా మీరు కాస్త దాన్ని డిఫరెంట్గా ఒక పాట పాడినారు కదా. సో మీరు రాసిన పాటనేనా అది? నేను రాయలేదు, అన్ననే రాజల్ అన్న పేరు జనగాలం రామలింగం అన్న. ఆయన అప్పట్లో గోవిందారి గోవిందా అని స్టార్ట్ చేస్తూ గోవిందా టిఆర్ఎస్ గోవిందా అంటే టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ చేసిన స్కీమ్ల మీద రాసిండు. దళిత బంధు గోవిందా, బీసీ బంధు గోవిందా, గిరిజన బంధు గోవిందా, దళితులకు 3 ఎకరాలు గోవిందా, డబుల్ బెడ్రూమ్లు గోవిందా అని ఇట్లా రాసిండు. మేము నిన్న దాన్ని కొంచెం కేసీఆర్ గోవిందా, కవిత గోవిందా, లిక్కర్ స్కాము గోవిందా అంటూ కవిత అంటే
చాలా మంది పద్యం అనుకుంటారు. కవిత అంటే పద్యం కాదు డ్యూడ్, కవిత అంటే మద్యం అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కవిత అంటే పద్యం కాదు, కవిత అంటే మద్యం. కవితమ్మ ఒకప్పుడు పువ్వులు ఎత్తుకునేది ఇట్లా పెట్టేది, బతుకమ్మ అని మన బంతి పువ్వులు అన్ని రకాల పువ్వులు ఇట్లా పెట్టుకొని గంప మీద ఎత్తుకున్నట్టు పెట్టేది. ఇప్పుడు ఏం పెడుతున్నారంటే అందులో రాల్ స్టాగు, రాల్ ఛాలెంజ్, కింగ్ ఫిషర్ బీర్లు. అంటే కవిత వల్ల పరిస్థితి ఇట్లా అయిపోయింది. కవిత గోవింద, హరీష్ రావు గోవింద, కేటీఆర్ గోవింద, ఈడీ వచ్చింది గోవింద, కవితను పట్టుకెళ్ళింది గోవింద, గోవింద హరి గోవింద, బాల్కా సుమను గోవింద, గాదర్ కిషోరు గోవింద, దానం నాగేందరు గోవింద, మల్లారెడ్డి గోవింద, ఈ బీఆర్ఎస్ గోవింద, ఇట్లా కేసీఆర్ గోవింద, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గోవింద, ఎక్కడోడెక్కడ గోవింద, ఎక్కడ పోతుంటే తెలియట్లేదు, అందరు గోవింద అయిపోతారు. అది కానీ ఆ ముగ్గురు నలుగురే మిగులుతుండొచ్చు అన్న 50 రోజులలో, అంతేనా? వాళ్ళు కూడా మిగిలరు, అన్ని బంద్ చేసుకో, మిగలకుండా చేయాల్సిన బాధ్యత మన అందరిది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు మనుషులు కాదు, అంటే దేవుడే వాళ్ళని అట్లా పుట్టించినట్టున్నాడు, మన తప్పు కాదు. మనుషులలో కూడా ఇంత క్రిమినల్స్ ఉంటారు, మనిషి పుట్టినోడు ఇట్లా బతకొద్దు అని చెప్పి మనకు సింబాలిక్గా, అంటే అప్పట్లో ఒక రాక్షసులను పుట్టించినట్టు ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీని పుట్టించిండు. ఇగో మనిషి పుట్టినోడు కేసీఆర్ లెక్క బతకకూడదు, మనిషి పుట్టినోడు కవిత లెక్క పుట్టకూడదు, కేటీఆర్ లెక్క బతకకూడదు, హరీష్ రావు లెక్క బతకకూడదు, కవిత లాగా బతకకూడదు, సంతోష్ రావు లాగా బతకకూడదు, ఎర్రబల్లి దయాకర్ రావు లాగా బతకకూడదు, మల్లారెడ్డి లాగా బతకకూడదు అని కొద్దిమంది రాక్షసులను తయారు చేసి మరి దేవుడే పంపిండేమో. ఇక ఇది ఇంతటితో అంతం చేయాలి రాక్షస. చరిత్రలో నిలిచిపోతుంది కదా కల్వకుంట్ల కుటుంబం. అంటే మంచిగా అనుకున్నారు వాళ్ళు, కానీ చెడుగా చరిత్రలో నిలిచిపోయి. కాసిం రాజ్వీని ఎట్లా గుర్తుపెట్టుకున్నారు? కాసిం రజ్వీని రజాకారులను ఎట్లా గుర్తుపెట్టుకున్నారో, బీఆర్ఎస్ వాళ్ళను, బీఆర్ఎస్ సపోర్ట్ చేసేటోళ్ళను కాసిం రజ్వీ టీం, కాసిం రజ్వీ సైన్యం రజాకారులను గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు మనుషులు కాదు కదా, ఇవాళ వాళ్ళు గెలిస్తే మనం అందరిని చంపేటోళ్ళు కదా. రజాకార్ సినిమాలో అయితే గతంలో చరిత్ర ఎట్లా చూపించిండో, కేసీఆర్ ఇంకోసారి గెలిస్తే అవన్నిటిని మళ్ళా పునరావృతం చేసే అవకాశం ఉంటుండే కదా. అంటే వీళ్ళ స్టైల్ వేరా, అంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ చేసారు 10 ఏళ్ళు, ఓకే, ఇంతకుముందు 5 ఏళ్ళు, ఇప్పుడు దాసరి సినిమాని తీసుకెళ్ళి కొట్టిర్రు. వాళ్ళు బయట బహిరంగ ప్రదేశంలో అప్పట్లో బతుకమ్మ ఆడించి కొట్టేది, ఇప్పుడు పోలీసులను తీసుకుపోయి లోపల మళ్ళీ బయటకు రాకుండా. ఎందుకంటే ఇప్పుడు అన్ని కెమెరాలు అయినాయి. అవును, మళ్ళీ కొంత పబ్లిక్ ఎడ్యుకేట్ అయ్యారు, చదువుకున్న లేరు. ఇప్పుడు అట్లా చేపిస్తే ఉరికిస్తే అంతారని భయం తెలుసు కదా. మెథడ్ మారుతుండే, చేయడం మాత్రం అంతే చేస్తున్నారు. సో కవిత ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంటారో మీరు ఆ లీగల్గా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో అడ్వకేట్లతో కూడా మీరు చాలా మందితో టచ్లో ఉంటారు కాబట్టి ఇప్పుడంతలా కల్వకుంట్ల కవిత బయటకు వచ్చే అవకాశం ఉంది లేదని అంటున్నారు. చాలా మంది అడ్వకేట్లతో మాట్లాడితే ఆమె అన్ని బుచ్చిబాబు కానీ, ఆమె పార్ట్నర్లు కానీ, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కానీ అందరు ఈమెకు సంబంధించి అంత కాల్ డేటా బయట పడుతుంది, అంతా చూస్తారు. కాబట్టి ఇప్పట్లో మాత్రం బెయిల్ వచ్చేటట్టు లేదని. తొందరలో ఏమో బయటకు వస్తే ఎంపీ ఎలక్షన్ల కంటే ముందా, లేకపోతే ఎంపీ ఎలక్షన్ తర్వాత బయటకు వచ్చినా కానీ నేను నిర్దోషిగా బయటకు వచ్చినా, కావాలని బీజేపీ నన్ను అక్రమ అరెస్ట్ చేసి నేను తెలుసుకొని కోర్టులో తెలుసుకొని బయటకు వచ్చిన ప్రచారం కూడా చేసే అవకాశం ఉంటుంది. ఆమె ప్రచారం చేస్తుంది, కానీ చెప్పాల్సింది కోర్టు. ఈమె నిర్దోష్ అని కోర్టు చెప్తే అరే మనం కూడా అరే పాపం అమాయకురాలను ఇట్లా చేసిందని మనం కూడా అప్పుడు సపోర్ట్ చేస్తాం. కానీ ఆమె చేసింది కదా, రెడ్ హ్యాండెడ్గా ఉన్నాయి కదా, ఆమె నీతి వాక్యాలు చెప్పొద్దు. ఇప్పుడు వీళ్ళు నిజంగా ఏ తప్పు చేయకపోతే ఊరుకుంటున్నాను. ఈ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసేవాళ్ళు. సోషల్ మీడియాలో ఒక వార్త తిరుగుతూ ఉందన్న, పేపర్ స్టేట్మెంటే, మరి అది ఏ పేపర్లో వచ్చిందో తెలియదు. కవిత వాళ్ళ అన్నని హరీష్ రావుని వాళ్ళ బావని బెదిరిస్తుందంట. త్వరగా బెయిల్ వచ్చేలా చేయండి, లేదా మీ అందరి బండారం బయట పెడతా, జైల్లో ఉండలేకపోతున్నా, నిద్ర పట్టడం లేదు, ఊపిరి మొసలడం లేదు, కస్టడీలో ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు, ఏదో ఒకటి చేశాను బయటకు తీసుకురండి, నాతో డ్రామాలు ఆడొద్దు, వారం రోజు బెయిల్ రాకపోతే అందరి బండారం బయట పెడతా, ములాఖత్లో కేటీఆర్ హరీష్ పై కవిత ఆగ్రహం, ఈడీ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి, ఇప్పటికిప్పుడు బెయిల్ వచ్చే అవకాశం లేదు, ఆవేశంలో నోరు తెరిస్తే అందరూ జైల్లో ఉండాల్సి వస్తుంది, కొన్ని నెలలు ఓపిక పట్టాలని కవితకు కేటీఆర్ హరీష్ సమాధానించే ప్రయత్నం చేశారంట. సో వాళ్ళ బావని అన్నను కూడా బ్లాక్మెయిలింగ్ చేస్తుంది. సో వీలైనంత తొందరగా అడ్వకేట్లు పెట్టి నన్ను బయటికి తీసుకురాకపోతే నేను వాళ్ళు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తే ఇక్కడ మన కుటుంబం మొత్తం దొరికిపోయే అవకాశం ఉందని చెప్పి ఒక తరహాలో బెదిరిస్తూ ఉన్నది. నాకు తెలిసి కవిత ఇంత పెద్ద పని చేసింది కదా, నేను కవిత కూడా కేటీఆర్కు తెలియకుండా చేసిందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు సొంత కూతురు ఏం చేస్తుందనే విషయం ఎవరికి మళ్ళీ ఇంత పెద్ద స్కామే.
కానీ కావాలని కవితని ఇరికించే ప్రయత్నం కేటీఆర్, హరీష్, కేసీఆర్ ఏమైనా చేసిండని మీరు అనుకుంటారా? నేను కావాలని ఏం చేసి ఉంటారు కానీ వీళ్ళు దొరుకుతారు అనుకోలేదు కదా. ఇప్పుడు నిజానికి ఆ ఢిల్లీలో జరిగింది కాబట్టి వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిరబ్బా. అక్కడ ఉండే గవర్నర్ కానీ తర్వాత అక్కడ ఉండే సిఎస్ కానీ కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి కాబట్టి అక్కడ దొరికింది ఈ పాలసీ. ఇప్పుడు దాదాపు తెలంగాణలో నడుస్తుంది. ఇప్పుడు అన్ని బెల్ట్ షాపులు పెట్టిర్రు, ఉన్న షాపులు కూడా వీళ్ళు ఎనీ టైం అమ్ముకుంటారు కదా. అవును. కాబట్టి వేరే రాష్ట్రాలలో అయితే దొరకకపో ఢిల్లీలో కాబట్టే దొరికిర్రు. అక్కడ కేంద్రానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి కాబట్టి అయింది. అసలు వాళ్ళు కలలో కూడా ఊహించాలి ఇట్లా దొరుకుతామని. అవునవును, దొరుకుతామని తెలవక చేసింది కానీ మామూలుగా దొరకలేరు. కానీ కవిత అరెస్టు తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటుందన్న? డెఫినెట్గా బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది కదా. రెచ్చిపోతారు బీజేపీ కార్యకర్తలు, దీన్ని ఓన్ చేసుకుంటారు. సరే బీజేపీ నాయకులు ఈడీకి మాకు సంబంధం లేదు, ఈడీ అరెస్ట్ చేసింది అని చెప్తారు. కానీ అసెంబ్లీ ఎలక్షన్లో సరే విష ప్రచారం అనాలా లేకపోతే ఈ లిక్కర్ స్కామ్ ప్రచారము కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది. కానీ బీజేపీ ఆ ఆలోచనలో ఉందా? ఏ ప్రచారం, తప్పుడు ప్రచారం వల్ల అయితే మనం అధికారం దూరమైనామో ఇప్పుడు అరెస్ట్ చేసిన అంశాన్ని ప్రజలకు నచ్చజెప్పేలా చేద్దామన్న ఆలోచన బీజేపీ నాయకుల్లో కనిపిస్తుందా అన్న? అదే ఉండొచ్చు. కానీ కవిత తెలివిగా ఎట్లా చేసిందంటే ఈమె అప్పుడు కూడా అరెస్ట్ కాకపోవడానికి నేను అనుకుంటున్నా, ఈమె ఎక్కడ కూడా రెడ్ హ్యాండెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేయలే, వేరే వాళ్ళని పెట్టింది. ఈమెనే ఉండుంటే ఈ పాటికి లోపల ఉండేది. కాబట్టి మళ్ళా అన్ని ఆధారాలు లేకుండా అయితే చేయరు కదా. అన్ని ఆధారాలు సమకూర్చుకోవడానికి టైం పట్టిందేమో నేను అనుకుంటున్నా. నాకు తెలిసి బీజేపీ కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది చేస్తా అంటే ఎవరు చేస్తారు? నువ్వు ఏది పడితే అది చేసి రాపో అధికారమైనంత మాత్రాన చెప్తే చేస్తామా? కాకపోతే వాళ్ళకున్న టక్కు టమారా విద్యలతోని కొంత వీళ్ళే తెలివికి ఉపయోగించి సుప్రీంకోర్టుకి వెళ్ళడం, దాన్ని డీలే చేయించడం, ఇట్లా చేయించడం చేసిర్రు. బట్ అది మొత్తానికి సోషల్ మీడియాలో కానీ ప్రజలు కానీ నమ్మిర్రు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని అప్పుడు నమ్మిరు. కాబట్టి ఎంపీ ఎలక్షన్ లో సానుభూతి అట్లా ఏమన్నా ప్రయత్నం చేశారు? సానుభూతి బీఆర్ఎస్ పార్టీకి బిడ్డని లోపడేసినారు. సానుభూతి కాదు, ఇంకా వ్యతిరేకత. ఇంతకు ముందు అన్న ఒక 3-4 సీట్లు వస్తాయని ఒక చిన్న హోప్ ఉండే. ఇప్పుడు కవిత అరెస్ట్ తర్వాత ఇంత దొంగ పని చేసింది. ఆడబిడ్డ పూల మీద మల్లారెడ్డి లెక్క పూల వ్యాపారం చేసిన, పాల వ్యాపారం చేసిన, బోర్విల్ వ్యాపారం చేసిన అరే పోనీలే అనుకుంటుండే. లిక్కర్ వ్యాపారం, లిక్కర్ని కూడా ఎట్లాంటి కొత్త పాలసీ తయారు చేసి దాదాపు ఇక రాత్రి 3 దాకా అమ్ముకొని డోర్ డెలివరీ చేసి దానికి ఎంఆర్పీలు కూడా లేవట్టుగా ఎంతకంటే అంత రేట్ అమ్ముకోవచ్చు ఆ టెండర్ తీసుకున్న వాళ్ళకు. అట్లాంటి పాలసీలు ఇన్వాల్వ్ అయింది. కొన్ని లక్షల మందిని తాగుడుకు అలవాటు చేసి వాళ్ళను రోగాల బారిన చేసి వాళ్ళు చచ్చిపోయేటట్టు చేసి అట్లాంటి దుర్మార్గమైన చర్య చేసింది. కాబట్టి ఇప్పుడు అసహించుకుంటారు. ఇంకా బీఆర్ఎస్ మీద ఎంతో కొంత అక్కడక్కడ సింపతి ఉంటే ఇప్పుడు ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు తిట్టుకుంటున్నారు, మా కవితకు నిజంగా బుద్ధి జ్ఞానం ఉందా, ఇంత క్రిమినలా, నయం కంటే డేంజర్ కవిత అంటుంది. ఇప్పుడు నయంని చంపినప్పుడు సింపతి వచ్చిందా? లేదు. మరి కవితను అరెస్ట్ చేస్తే కూడా అంతే, రాదు, రాదు, ఇంకా రివర్స్ అవుతుంది. నా గెస్ కరెక్ట్ అయితే బీఆర్ఎస్ కార్యకర్తలే ఓడిస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ను ఓడించాలి, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తే మీది కూడా భాగస్వామ్యం ఉన్నట్టే. ఓకే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్నదాకా పొత్తు అన్నాడు. సో పొత్తుని మాయావతి ఎప్పుడైతే విభేదించిందో ఇమీడియట్లీ వేయండు ఎర్రవల్లి ఫామ్ హౌస్ పోయిన తెలంగాణ భవన్లో కూడా గులాబీ కండువా కప్పుకోలేదు. కేసీఆర్ దగ్గరికి పోయి ఆయన ఫామ్ హౌస్ పోయి గులాబీ కండువా కప్పుకున్నాడు. ఆయన ఏమంటాడు, 10 సంవత్సరాల కాలం పాటు ఒక స్వర్ణ యుగాన్ని కేసీఆర్ అందించిండు, అందుకే కేసీఆర్ నాయకత్వంలో పని చేయాలి, బహుజన వాదం అని చెప్పి మళ్ళీ కొత్త బహుజన వాదాన్ని తెరపై తీసుకొని వస్తూ ఉండు. అదే మరి రేవంత్, మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అడుగుతున్నాం, అదే నిజంగా స్వర్ణయుగం అయితే మీరు ఎందుకు రిజైన్ చేసిరు? ఫస్ట్ జాబుకి ఎందుకు రిజైన్ చేసిరు? స్వర్ణయుగంలో మీరు అట్లనే గురుకుల సెక్రటరీగా కొనసాగొచ్చు. అవును, హ్యాపీగా ఇంకా గురుకులను డెవలప్ చేయొచ్చు. అసలు డబ్బులే ఇస్తలేడు అని చెప్పి మీరు రిజైన్ చేసారు, బాగా ఇబ్బంది పెడుతున్నాను. స్వర్ణయుగం అయితే గురుకులాలోనే కంటిన్యూ చేసేది ఉండే. లేదు నాకు గురుకుల సరిపోయింది, నేను రాజకీయాలకు వస్తాను, అప్పుడు నువ్వు రిజైన్ చేసి ఆ స్వర్ణయుగం లాంటి పార్టీలోనే జాయిన్ కావాల్సిందే. కరెక్టే కదా. నువ్వు ఆ పార్టీలో జాయిన్ కాకుండా బీఎస్పీలో ఎందుకు జాయిన్ అయినావు? నువ్వు ఒక ఐపీఎస్, మరి బీఎస్పీలో ఎందుకు జాయిన్ అయినావు? స్వర్ణయుగం లాంటి కేసీఆర్ పాలన జాయిన్ కావాలి కదా. పోనీ జాయిన్ అయినావు, కోఆర్డినేటర్ తీసుకున్నావు, మళ్ళీ కోఆర్డినేటర్ తీసుకున్నాడు స్వర్ణయుగం అయినప్పుడు అట్లనే ఉండాల్సింది పోయి మళ్ళీ బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఎందుకు తీసుకున్నావు? స్వర్ణయుగం అయినప్పుడు ఏనుగు మీద నేను ప్రగతి భవన్ వెళ్తా, ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతాను ఎందుకు చెప్పినావు? అది స్వర్ణయుగం అయితే అంటే
అప్పుడు చెప్పింది తప్ప ఇప్పుడు చెప్పింది తప్ప. అంటే 2 క్యారెక్టర్లు ఉన్నాయి నీ దాంట్లో. ఏ పోరాటం నమ్మాలి? ఏది నమ్మాలి? స్వర్ణ యుగంలో లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడిండు, పేపర్ లీకేజ్ల గురించి విద్యార్థులందరినీ కొంత ఏకం చేసి పోరాడిండు. మరి స్వర్ణ యుగంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి చెప్పు, పోరాటం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరి చెప్పు. స్వర్ణయుగం అయితే గ్రూప్ 1 ఎందుకు రద్దు చేయమన్నావు? స్వర్ణయుగం అయితే పేపర్ లీక్ దొంగలను అరెస్ట్ చేయమని ఎందుకన్నావు? స్వర్ణయుగం అయితే నా దగ్గరనే అధికారం ఉంటే 24 గంటలలో టీఎస్పీఏ చైర్మన్ అరెస్ట్ చేయవచ్చు అన్నావు. మరి అది స్వర్ణయుగం అయితే మరి టీఎస్పీఏ చైర్మన్ ఎందుకు అరెస్ట్ కాలే? ఆ సభ్యులు ఎందుకు అరెస్ట్ కాలే? పేపర్లు ఎందుకు లీక్ అయినాయి? నిరుద్యోగులు ఎందుకు సూసైడ్ చేసుకున్నారు? మరి స్వర్ణయుగం అయితే దళితుల భూములు ఎందుకు లాక్కున్నారు? దళితుల భూములు లాక్కున్నారన్నా నువ్వే. మరి దళితుల భూములు ఎట్లా లాక్కున్నాడు స్వర్ణయుగం అయితే? బహుజన వాదం అంటుండు కదా, ఎవరితోటన్నా కలిసి ఉంటేనే బహుజన వాదం అమలయ్యే అవకాశం ఉంటుంది, బహుజనులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. బహుజనులకు మేలు జరగాలంటే కేసీఆర్తో జత కడితేనే అవుతుంది అంటుండు. ఆల్రెడీ కేసీఆర్ నువ్వు లేనప్పుడే స్వర్ణయుగం అంటున్నావు. ఇంకోటి నువ్వు జాయిన్ అయ్యి కొత్తగా చేసేదేముంది? కరెక్టే. నువ్వు ఇంకా ఆల్రెడీ ఇప్పుడు 6.5 సంవత్సరాల క్రితమో 7 సంవత్సరాల క్రితమో నువ్వు రిజైన్ చేసినావు జాబ్కు. కేసీఆర్ ఆల్రెడీ నువ్వు లేకన్నా ముందే ఆయననే ముఖ్యమంత్రి, వాళ్ళకి బంధువులు వాళ్ళు వీళ్ళంతా పరిపాలన సాగిస్తారు, నువ్వు ఒక గురుకుల సెక్రటరీ అంతే. ఇప్పుడు మరి ఆయననే చేసుకుంటాడు కదా, నువ్వు పోయి కొత్తగా చేసేదే ఉంటుంది. వాట్ ఈస్ యువర్ రోల్? ఇప్పుడు ఆయన ఒక సరే నార్మల్ రాజకీయ నాయకులు అంటే ఆ పార్టీకి ఈ పార్టీకి అవసరాల కోసం వస్తారు. ఆయన ఒక ఐపీఎస్ హోదా నుంచి రాజకీయాలకు వచ్చిండు. సో మనలాంటి వాళ్ళకు రేపొద్దుగాల రాబోయే తరాలకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? అదే ఇక ఎవడు బహుజనవాదం ఎత్తుకున్నా ప్రజలారా నమ్మకండి. ఇక నా అంత పెద్ద డైలాగులు అయితే ఎవడు కొట్టడు. అంత పెద్ద డైలాగులు కొట్టి అంత పెద్ద పోస్టులు నేనే కేసీఆర్ దగ్గరకు పోయినంటే మిగతా ఎవడైనా కేసీఆర్ దగ్గరికి పోతాడు. కాబట్టి ఇక బహుజనవాదం అనేది నమ్మకండి అని చెప్పడానికి ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది. ఓకే, నిన్న నమస్తే తెలంగాణలో ఫ్రంట్ పేపర్లో గాదయ్య గారు ఒక ఆర్టికల్ వచ్చింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి బీజేపీకి టచ్లో ఉన్నారు, ఎంపీ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతా ఉంది, బీజేపీ ప్రభుత్వం రాబోతుందన్న ఒక అంశాన్ని ప్రజల ముందు ఉంచిండు. నిజంగా కాంగ్రెస్ పార్టీ కూలబోతుందా? ఇక దాన్ని మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము. ఎగ్జాక్ట్లీ అయితే కూలుతుందా ఉండదా చెప్పట్లేం. కానీ వీళ్ళ పరిపాలన మాత్రం ప్రశ్నించిన గొంతుకలకు కానీ సోషల్ మీడియాకు కానీ ఇలా ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరైతే కృషి చేసారో నిరుద్యోగులు, యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళనైతే విస్మరించినాయి. ఇంకోటి వీళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు అయితే చేయట్లేదు. అది కూలుతుందా ఉంటుందా అనేది ఇంకా మరి బీజేపీ వాళ్ళు తీసుకునే నిర్ణయం, వీళ్ళు రేవంత్ రెడ్డి పొంగిలెట్టి తీసుకునే నిర్ణయం. మరి నా గాదయ్య నాకు ఎట్లాంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందో మనకైతే క్లియర్గా తెలియదు రామది. ఇప్పుడు కేసీఆర్ని ఏమన్నా రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నట్టు మీకు అనిపిస్తుందా అన్న? అవుతున్నట్టు అనిపిస్తా ఉందా? ఇప్పుడు దానం నాగేందర్ని తీసుకున్నాడు, వాడు బీడీలు అమ్ముకునేటోడు తిట్టిండు. బీడీలు అమ్ముకునేటోడు ఆ థియేటర్ కాడ ఈ థియేటర్ కాడ ఖైరతాబాద్ థియేటర్ పంజాగుట్ట థియేటర్ కాడ అని చెప్పినోడు. మరి దుర్మార్గుడు అని చెప్పి దానం నాగేందర్ని తీసుకున్నావు. అసలు దానం నాగేందర్ని ఎందుకు తీసుకున్నావు? అసలు ఇప్పుడు నీకు ఆ మరక అంటించుకున్నావు. ఇక నువ్వు టీఎస్పీఏ చైర్మన్గా మహేందర్ రెడ్డిని పెట్టే, మాజీ డీజీ మహేందర్ రెడ్డిని పెట్టిన అప్పుడు పెద్ద తప్పు చేసినావు. అప్పుడు హెచ్చరించినావు, వినలే. ఇప్పుడేమో దానం నాగేందర్ని తీసుకుంటున్నావు. పక్క పోరంబోకు, పక్క రౌడీ వేషాలు వేసినాడు. మొన్ననే ఖైరతాబాద్కు సంబంధించి కొంతమంది బీసీలు యాదవులు వాళ్ళు వీళ్ళు మా భూములు కబ్జా పెట్టిండో, మా భూములు లాక్కుంటుండో అని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేశారు. అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇంకోటి అక్కడనే దానం నాగేందర్ అనేటోడు పీజేఆర్ పి జనార్దన్ రెడ్డి శిష్యుడు, ఒకప్పుడు గురువునే ముంచిండు. గురువును ముంచిన శిష్యుడు అని దానం నాగేందర్ పేరుంది. దానం నాగేందర్ ఎంత దుర్మార్గుడు అంటే ఆ పీజేఆర్ చచ్చిపోయిన హార్ట్ అటాక్ వచ్చిన చేష్టల వల్ల అని చెప్పి అంటారు అక్కడ ఉండే ఖైరతాబాద్లో ఉన్న వాళ్ళంతా. ఇప్పుడు పీజేఆర్ కూతురు, ఆమె పేరు విజయరెడ్డి. విజయరెడ్డి ఆల్రెడీ ఖైరతాబాద్లో ఆమె ఇన్ఛార్జ్ అనుకుంటా పోటీ చేసింది. ఆమె పోటీ చేసిన ఆమె అక్కడనే ఉంది. వాళ్ళ నాన్న చావుకు ఒక రకంగా కారణం దానం నాగేందర్ అంటాడు. మళ్ళీ నువ్వు రాజశేఖర్ రెడ్డి సూపర్ అంటావు. మరి ఈ దానం నాగేందర్ రాజశేఖర్ రెడ్డితో కలిసి పీజేఆర్ను చిత్రహింసలు పెట్టిండని ఆరోపణలు ఉన్నాయి. మరి రోహిన్ రెడ్డి ఉన్నాడు అక్కడనే, నీ క్లోజ్ ఫ్రెండు.
మరి ఆయన ఖైరతాబాద్లో పోటీ చేద్దాం అనుకుంటే ఆయన అంబర్పేటకి ఇచ్చిండు. అంబర్పేటకి ఇచ్చినావు, మరి విజయారెడ్డికి ఇచ్చినావు. రేపు మళ్ళీ విజయారెడ్డికి టికెట్ ఉంటుందా ఉండదా అనేది పెద్ద కథను ఉంది. అదే నియోజకవర్గం నుంచి దాసోజు రావన్ నువ్వు మీరంటే నచ్చక నాకు ఖైరతాబాద్ టికెట్ ఇచ్చేటట్లేరు అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోయిండు, మళ్ళీ బీజేపీ నుంచి కొన్ని రోజులకి బీఆర్ఎస్కి పోయిండు, మళ్ళీ రేపు బీఆర్ఎస్ నుంచి ఎటు పోతాడో తెలియదు. అంటే ఖైరతాబాద్ అనేది నియోజకవర్గం ఇక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఖైరతాబాద్, ఇటు మేడ్చేలు, తర్వాత అటు పోతే హుజూరాబాద్, ఈ కొన్ని నియోజకవర్గ నాయకులంతా పార్టీలు మారే నాయకులంతా 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ దగ్గర ఒడియం చేసిన వాళ్ళే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థమవుతలేదు? రేవంత్ రెడ్డి ఒక డైలాగ్ అన్నాడు, అది వింటే మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు ఏది దాటుతున్నాయి ఒకసారి మీరు వినాలి. ఇవాళ ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో ఫిరాయిస్తే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారో ఉరి తీసే విధానాన్ని ఈరోజు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏ కోశాన కూడా ఒక పార్టీ సింబల్ మీద ఎన్నికైన ప్రజాప్రతినిధి పార్టీ మారితే మరు క్షణమే వారి సభ్య ఈయన దానం నాగేందర్ని జాయిన్ చేసుకున్నాడు. ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన మాట్లాడిన డైలాగులు ఏంటంటే, ఎవడన్నా పార్టీ మారితే వాడిని ఉరి శిక్ష చేయాలి గెలిచినోడు, ఒకవేళ వాడు వెళ్ళిపోవాలనుకుంటే రాజీనామా చేయాలన్నాడు. అవును. మరి నువ్వు దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా ఆయన కండువ కప్పి నువ్వు ఎట్లా స్వాగతిస్తున్నావు రేవంత్ రెడ్డి? ఏమైనా క్రెడిబిలిటీ ఉంటుంది? ఇక చెప్పేమో శ్రీరంగ నీతులు, చేసే పనులు ఎట్లున్నాయి? దయ్యాలు వేదాలు వల్లించినట్టు దానం నాగేందరే కాదు, పసునూరి దయాకర్ వరంగల్ నుంచి జాయిన్ అయ్యిండు, రంజిత్ రెడ్డి జాయిన్ అయ్యిండు, జితేందర్ రెడ్డి రాజీనామా చేయకముందుకే పోయి ఇంటికి అడగాల్సి వచ్చిండు. అలా జాయిన్ కూడా అయినట్టు వాళ్ళ కొడుకు కూడా జాయిన్ అయినట్టు. రంజిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ భార్య సునీతారెడ్డి. ఆమెకు మల్కాజ్గిరి నుంచి ఎంపీ టికెట్ అంట. ఆమెనేమో తాండూరు సంబంధించిన ఆమెకు మల్కాజ్గిరికి ఏం సంబంధము? అసలు ఎంత దారుణం అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డోళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఇప్పుడు కల్వా సుజాత గారు ఉన్నారు, సామ రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు, అద్దంకి దయాకర్ అని ఉన్నాడు, బెల్లం నాయక్ అని ఉన్నాడు, బక్క జడ్సన్ అని ఉన్నాడు, అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఉన్నాడు, తీన్మార్ మల్లన్ ఉన్నాడు. అవును. ఇంకా అనేక మంది ఇప్పుడు మనం ప్రశ్నించే దాసరి శ్రీనివాస్ అని ఉన్నాడు, రాము ఉన్నావు, తర్వాత మన తొలి రగన్ ఉన్నాడు, భార్గవ్ ఉన్నాడు. మేము ప్రాణాలకు తెగించినాము, మేమున్నాము. నువ్వు మమ్మల్ని ఎవరిని కూడా సంప్రదించవు, కానీ నీకు వ్యతిరేకంగా పనిచేసిన సంప్రదిస్తావు, చేర్చుకుంటావు. ఇంత ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళు అందరిని వదిలేసి లఫుట్గాలను, లత్కోర్గాలను, బీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళు, నీకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, నీ ఓటమి కృషి చేసిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ టికెట్ ఇస్తున్నావు అంటే. దానం నాగేందర్ ఆనాడన్న తెలంగాణ రాష్ట్రం సహకారం కోసం కొట్లాడుతూ ఉంటే కర్రలు పట్టుకుని తిరిగినోడు దానం నాగేందర్ అన్నాడు. ఈయన అన్నాడు, రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి అట్లాంటి నువ్వు తీసుకుంటున్నావు అంటే, నాకు తెలిసి కేసీఆర్ తన రాజకీయ మరణ శాసనాన్ని కేసీఆర్ రాసుకున్నాడు. చేసుకుని అంత చెప్పేది ఒకటి చెప్పిండు, చేసింది అంత ఒకటి చేసిండు. రేవంత్ రెడ్డి కూడా చెప్పింది ఒకటి ఉంది, చేసేది ఒకటి ఉంది. కాబట్టి ఈయన సీఎం పదవి, మరి ఇక ఇప్పుడు మనం ఏం చెయ్యం. ఆయనే పదవి నుంచి దిగుతా అంటే దానికి విరుద్ధమైన, ప్రకృతికి విరుద్ధమైన పనులన్నీ చేసుకుంటూ ఇక నువ్వు ఎల్లకాలం ఉండే పరిస్థితి ఉందా? అయిపోయి క్రెడిబిలిటీ ఏముంది? అసలు ఎంత క్రెడిబిలిటీ ఉండే ఆయనతో పోగొట్టుకున్నావు. ఇక ఇట్లా చేస్తే ఏ ప్రజలు నిన్ను విశ్వసిస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లేకపోతే దానం నాగేందర్కి మించిన నాయకుడు లేకనా, లేకపోతే రంజిత్ రెడ్డి మించిన నాయకుడు లేకనే వీళ్ళని తీసుకుంటారు అనుకోవచ్చా? లేకపోతే అంటే ఇంకో భయం ఏం అనిపిస్తూ ఉందంటే దాంట్లో అంటే ప్రభుత్వాన్ని కూలగొడతాం అంటా ఉన్నారు కదా, అదేదో బీఆర్ఎస్ పార్టీని కూలగొడతా అయిపోతారన్న ఆలోచనకి ఏమైనా వచ్చి ఉంటాడా? మరి వీళ్ళు బీఆర్ఎస్ని కూలగొడితే మరి బీజేపీ వీళ్ళని కూలగొడతారు. పొట్టోడు పొట్టని కొడితే మరి పొడుగు పోచమ్మ కొడుతుంది. ఇది మరి గాదేనన్న చెప్పినట్టు ఇట్లనే అవుతుందేమో మరి. సో రాబోయే ఎంపీ ఎలక్షన్లో మీ స్టాండ్ ఎట్లా ఉండబోతుందన్నా? అప్పుడేమో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దని చెప్పి వన్ సైడ్ చెప్పారు, ఎవరైతే గెలవబోతారో వాళ్ళకే ఓటేయని అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మార్పులో కూడా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారో రేవంత్ రెడ్డి కూడా అదే నిర్ణయాలు, వేలమ రాజ్యం పోయింది, రెడ్డి రాజ్యం కనిపిస్తూ ఉంది. మీ స్టాండ్ ఎట్లుండబోతా ఉన్నది? రెడ్డి రాజ్యం అని చాలా మంది అంటారు, కానీ నిజంగా అందరు పేద రెడ్లకేం న్యాయం జరుగుతలే. వీళ్ళు డబ్బులున్నోళ్ళు అన్ని పార్టీల రాజకీయ రెడ్లోకం పొలిటికల్ రెడ్ల రాజ్యం అవుతుంది. కానీ సామాన్య రెడ్లకు పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. వాళ్ళు ఇట్లాంటిది దర్శించరు. కాబట్టి
వీళ్ళు చేసే అన్నీ కూడా ప్రశ్నిస్తాం. బట్ అల్టిమేట్గా అయితే బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండకుండా మొత్తం అంతమైపోవాలి. మరో టీడీపీ పార్టీ తెలంగాణలో ఎట్లయిందో అట్లా బీఆర్ఎస్ కావాలి. ఎందుకంటే అంతకు మించిన క్రిమినల్స్ పుడతారు అనుకోలేను. అంటే ఒక ప్రాంతీయ పార్టీ ఉండి అధికారాలను ఒక కుటుంబం చేతిలో ఉండి ఎంత దాష్టికం చేస్తారు, ఎంత అరాచకం చేస్తారు అనే దానికి వాళ్ళు ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇలా రేపు రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ఎక్కువ చెయ్యాలని అనుకున్నా చేయడానికి ఉండదు. ఇప్పుడు అడ్వకేట్ శరత్ కుమార్ సారు మాట్లాడతాడు, తర్వాత హనుమంతరావు మాట్లాడతాడు, ఇంకా ఎవరు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. ఇంకా ఒక అవకాశం కూడా ఉంది, సెంట్రల్కి వెళ్ళి ఈయన ఇట్లా అరాచకాలు చేస్తుండు, ఆ పార్టీ నీ పార్టీ తీసుకొస్తున్నాడు, ఎవరికి టైం ఇవ్వట్లేదు, మంచి చేస్తలేడు అని చెప్పి చెప్పడానికి ఒక స్కోప్ ఉంటుంది. ఈయన ఎంత చేయాలన్నా చేయడానికి అక్కడ స్కోప్ లేదు. కాబట్టి మన అల్టిమేట్ టార్గెట్ కూడా 17 సీట్లలో బీఆర్ఎస్ను ఓడించాలి. ఇప్పుడు రాబోయే ఎన్నికలలో కూడా అదే. ఇప్పుడు చాలా మంది కాల్ చేసి తిడుతూ ఉన్నారు కదా, రైతు బంధు రావట్లేదు, ఎటువాయి 6 గ్యారెంటీ ఎటువాయి, నువ్వే డప్పు కొట్టి తిరిగినావు, కేసీఆర్కి ఓటు వేయద్దని చెప్పినావు కదా, నువ్వు కేసీఆర్కి ఓటు వేయద్దన్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ రాబోతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసామని ఇట్లా బండబూతులు తిడుతూ ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పబోతున్నారు? ఇప్పుడు 3 ఎకరాల లోపు వచ్చింది, మిగతా వాళ్ళు ఒక 10% ఉంటారేమో, వాళ్ళకు కూడా వేయాల్సిందే. వాళ్ళందరూ కూడా నాకు తెలిసి 90% మంది అర్థం చేసుకుంటారు, గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, మరి కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయేమో ఆగుతున్నారు. వీళ్ళు ఎస్పెషల్గా నాకు చేసేటోళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ చేస్తారు. అంటే కొద్దిమంది కేసీఆర్ మీద అభిమానం ఉండొచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ అంటే అభిమానం ఉండొచ్చు. ఒక్కటి, ప్రజాస్వామ్యంలో మనకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మనం డెఫినెట్గా అడగాల్సిందే. ఇప్పుడు ఉండే మీ లోకల్ ఎమ్మెల్యేని అడగాలి. అవును, లోకల్ ఎమ్మెల్యే దాదాపు కాంగ్రెస్ వాడు ఉన్నాడు, అడగండి, బీఆర్ఎస్ వాడు ఉన్నాడు, లేదంటే కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కూడా అడగండి, మీతో పాటు మేము మద్దతుగా ఉంటాం. అంతేగాని ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ నచ్చకపోతే నచ్చలేదని చెప్పడానికి హక్కు ఉంటుంది. ఇంకోటి, మనం చేసింది తెలంగాణ ప్రజల మంచి కోసం చేసినాం, మన స్వార్థం కోసం చేసింది కాదు. కేసీఆర్ను చాలా నమ్మినాం, మనంలో కట్టప్ప లెక్క 4 కోట్ల మందిని ఇట్లా పొడిచినాడు, అంతటి దుర్మార్గుడు భూమి మీద ఉండడు. కాబట్టి రైతు బంధు ఒకటే కాదు, భవిష్యత్తులో నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆరోగ్యం కోసం, హాస్పిటళ్ళ కోసం మనం అందరం కలిసి ఈ రాజకీయ నాయకుల మీద, అన్ని పార్టీల మీద పోటీ అంటే కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది ఓయూ విద్యార్థి నేత, పిఎంఆర్ టీవీ అధినేత, ప్రశ్నించే గొంతుక మైపాల్ యాదవ్ అన్నతోటి స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఏదేమైనప్పటికీ రాబోయే ఎంపీ ఎలక్షన్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ చైతన్యం అయితే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలను చేసామో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయద్దు అని చెప్పి, సో రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇబ్బంది పెడితే ఖచ్చితంగా రాజకీయంగా బొందబెట్టే ప్రయత్నం ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకలుగా మా బాధ్యత. చూస్తుండండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.